పార్లమెంట్ దయచేసి దారి కాడి నుంచి పక్కన పెద్దలందరికీ పేరు పేద కృతజ్ఞతలు. మండల పార్టీ అధ్యక్షులు నాగరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు పిఎన్ విజయ్ కుమార్ గారు అంటే ఐడామతాలు అందరూ కూడా ఉదయపూర్వకంగా అక్కడ చేసుకున్నాం. ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం, కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం, జిందాబాద్. నాకు కొద్దిగా ఎన్నుకున్నా నువ్వు కూడా పైకి ఎక్కలేదు. కాబట్టి మన విజయ్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. మన ఈరోజు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నా. నాలుగు మండల పార్టీ అధ్యక్షుడికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాబు కందుకూరు బాబు గారికి స్టేజీ మీద ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా ఎలాంటి తప్పు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అచ్చెం నాయుడు లాంటి కూడా భయపడి కేసులు పెట్టి జైల్లో పడి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినా ఎస్టీ అట్రాసిటీ పెట్టినా కూడా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఖాళీగా ఉంది చెప్పు, మళ్ళీ మైక్ చెప్పు. ఇక్కడ జరిగినటువంటి అందరము నాయకులు ఐకమత్యంగా ఉండి జనసేన బీజేపీ ఈరోజు 2-3 విషయాలు మీ అందరికీ ముందు తీసుకొని రావాలి. ఒకటి ఏంటిదంటే రాష్ట్ర పరిస్థితులు 5 సంవత్సరాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. పోయిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తిరిగి వీధి తిరిగి ఎన్నో మాటలు చెప్పాడు. దగ్గర దాపు 90% ఆయన చెప్పిన ఏమి చేయలేదు. అది మనం గమనించుకోవాలి. అంటే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి అనేది మనం పూర్తిగా గుర్తు చేసుకోవాలి. 1-2 చెప్పాలంటే ఇంటింటికి వెళ్ళి ఆడపడుచు మీద తల మీద చేయి పెట్టి మద్య నిషేధం అన్నాడు. వచ్చిన వెంటనే అరే నేనేదో చెప్పాను అని ఏదో 2 రోజులనే యాక్షన్ అనేది చేయాలి. వచ్చిన వెంటనే మద్య నిషేధం సంగతి దేవుడు ఎరుగు. ఆ 70 రూపాయల మంది 200 రూపాయలు చేశాడు. ఆ 200 రూపాయల మంది కూడా కల్తీ మందు.
తాగితే అది పాయిజన్తో సమానం. అలాంటి మందులు జనాలకు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆరోగ్య సమస్యలు తెచ్చి జీవితాలు కుటుంబాన్ని నాశనం చేశారు. ఇవన్నీ గుర్తు. ఎందుకంటే తిరుగుతూ ఉంటే ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఎవరికి ఎందుకు జబ్బులు వస్తున్నాయి, ఎవరికి ఎందుకు చనిపోతున్నా కూడా ఎవరికి అర్థం కాదు. అవన్నీ కొద్దిగా ఆలోచించి డాక్టర్లు అడుగుతూ ఉంటే దీనికి ఎక్కడో ఈ కల్తీ మందు ఎవరు ఏదో మనం ఎక్కడో ఏదన్నా బండికి వెళ్తే పొరపాటున కొద్దిగా కల్తీ తిండి తింటే 3 రోజులు ఇంట్లో పడుకుంటారు. రోజు తాగేవాడు కల్తీ మంది తాగితే ఆయన సంగతి ఏంటో మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే నేను ఒకటే, ఇదేదో పెద్ద విషయం ఏమేమి కాదు, ఇది ఒక ఉదాహరణ. అంటే ప్రజలు ఆరోగ్యం చెడిపోయినా, కుటుంబాలు నాశనమైనా ఈ కల్తీ మంది అమ్మి ఎవరో కొంతమంది డబ్బులు తీసుకోవాలి. దాన్ని బట్టి అన్ని విషయాలు అంటే ప్రజల మీద ఈ జగన్ ప్రభుత్వం ఎలాగా ఉందనేది అదొక ఎగ్జాంపుల్ అని మీ అందరికీ తెలియజేస్తుంది. అనేక అబద్ధాలు, అంటే నాకు అర్థమే కావట్లేదు, అనేక అబద్ధాలు వచ్చేది. ఎస్సీలు అంటే నాకు చాలా ప్రేమ ఉండడం ఏం తప్పలేదు, మాటలు చెప్పడం ఏం ఇబ్బంది లేదు. నువ్వు చేతల్లో చూపి 27 స్కీములు ఎస్సీలకి ఇచ్చారు, నువ్వు 27 స్కీములు ఏమో మొత్తం తీసి పడేసి నేను ఎస్సీలకి చాలా దగ్గర ఉండి మంచి ప్రేమిస్తున్నాను. నువ్వు ఆ 27 స్కీమ్ తీసే బదులు నువ్వు 47 స్కీములు పెట్టి నువ్వు బ్రహ్మాండంగా చేసి అయ్యా నేను ఎస్సీలు బాగా చేశానంటే నేను కూడా వింటాను, మీ అందరూ కూడా వింటారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జనాలందరూ అమాయకులు అనుకుంటున్నారు. ఎస్సీ సప్లాన్ ఉంది, మీ అందరూ గుర్తు పెట్టుకోండి. ఎస్సీ సప్లాన్లో మనం ఎన్ని రూళ్ళు వేసాం, ఏం చేసాం మీ అందరికీ తెలుసు. ఒక్కటేమైనా చేశారా? ఎస్సీ లోన్లు అంటే బీసీలకి ఎస్సీలకి అందరి లోన్లు ఈ 5 సంవత్సరాలు లేవు. ఎస్సీల లోన్లు ఎప్పుడో 1970లో ఇందిరాగాంధీ ఆ గొర్రెలు బర్రెలు ఇచ్చి లోన్లు ప్రవేశపెట్టింది. ఈ రోజు వరకు ఎవరు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, అటు చెన్నారెడ్డి వచ్చినా, విజయభాస్కర్ రెడ్డి వచ్చినా, ఎన్టీ రామారావు గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చినా అందరూ ఎస్సీలకు లోన్లు ఇచ్చారు. ఈయనేమో ఎస్సీలు ఉద్ధరించారంటే 5 సంవత్సరాలు ఒక లేని లేదు. అంటే అర్థం చేసుకోండి, ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అన్నీ ఏంటిది అమ్మ ఒడి అన్నారు 15,000. అంతకుముందు ఏమని చెప్పాడు, రోడ్ల పడి తిరిగినప్పుడు ఎలక్షన్ కోసం ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడపడుచులకి, చదువుకున్న వాళ్ళకి 15,000 ఇస్తారు. ఎలక్షన్ అయిన వెంటనే ఇంటికి ఒకడని చెప్పారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000 అని చెప్పిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తాము. అదేవిధంగా మంచి స్కీములు, ఆ రోజు చంద్రన్న భీము ఎవరైనా సడన్ గా చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఆ కుటుంబాలు ఏదైతే కొద్దిగా అడ్జస్ట్ అయ్యేవారు. ఆ స్కీమ్ ఏమో ఎత్తి నొక్కారు. చివరికి ఏమో లాస్ట్ వచ్చినప్పుడు అక్కడెక్కడ ఏదో కొద్దిగా ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అది మంచి స్కీమ్, 10 మందికి ఉపయోగపడుతుంది, మామూలు పేద ప్రజలకి చాలా అవసరమైన స్కీమ్ అని ఈరోజు అది 10 లక్షలు చేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తాను. అదే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు, నేను 2,000, 3,000 చేస్తాను. సరే, మన అమ్మాయి ప్రజలు ఏమనుకున్నాడో, ఆయన సీఎం అయిపోయిన వెంటనే సందర్భం పెట్టి రేపు నుంచి 3,000 అవుతుందని అనుకున్నారు. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల చివరిలో 3,000 చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. జూన్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించి ఆ నెల నుంచి 4,000 రూపాయలు వస్తుందనేది నేను అనేది ఏంటంటే గుర్తున్న మాటలు చెప్పడం చాలా ఈజీ. నాకు కూడా అదే ప్రాబ్లం, చేసేది చాలా మంది చెప్పుకోలేరు. కొత్తగా మామూలుగా వచ్చి 5,000 కూడా చదివి కబుర్లు చెప్తాడు, వాళ్ళ మాట వింటుంటారు, మంచివాడు అన్ని పనులు చేసేవాడు సంగతి ఉంది. అంటే అది ఏదైనా మన లోపల అనుకుంటున్నా. అయినా కానీ ఈసారి 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు వస్తారు. నేను గుర్తు చేస్తాను, ఫస్ట్ 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, సురేష్ చెప్పాడు, ఏదో చెప్పాడు, మీ మధ్యలో మంచం కింద పడుకుంటానన్నాడు, మంచం కింద పడుకుంటానన్నాడు, మీకు అన్ని పనులు చేస్తానన్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఏమైందో మీకు తెలుసు. దాదాపు సుధాకర్ బాబు వచ్చాడు, మైక్ పట్టుకొని వాయించి పడేసాడు, మీరందరూ విన్నారు. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు, మంత్రి
ఎమ్మెల్యే, ఈ మన ఇన్ఛార్జ్ మంత్రి కూడా 3 సంవత్సరాలు ఏదైనా ఉంటే అన్నీ చేసేది. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు లోన్ ఇస్తానంటే 3 ఏళ్ళు ఏం చేసేవారు అనేది మీరు ఆర్డర్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు మంచి మాట చెప్పారు. అక్కడ ఏమన్నాడు, వేలూరులో చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా అంటే మనకేమైనా సందర్భం వాడే మన ఫ్యాక్టరీ ఉందా, మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను అనేది ఏంటంటే 5 సంవత్సరాలు 2009 నుంచి ఏదో హైదరాబాద్లో తిరుగుకుంటా ఐఎస్ ఆఫీసర్ కొడుకుగా సడన్ గా ఏదో మంచికో చెడుకో దిగిన ఎమ్మెల్యేగా. అది మంచో చెడు తర్వాత తెలుస్తుంది. దిగిన తర్వాత గెలిచినా ఓడిపోయినా నేను మీ మధ్యలో ఉండి నేను సాయం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల్లో 5 నెలలు వచ్చిన రోడ్ల మీద కూడా తిరగలేదు. ఒకడేమో ఏంటిది ఇసుక దూపేయడానికి, ఇంకోటేమో ఆయా పోస్టులు అమ్ముకున్నానంటే, ఇంకోటేమో షిఫ్ట్ ఆపరేటర్లు అమ్ముకుని నేను 15 సంవత్సరాలు ఉన్నా. ఎవడన్నా వచ్చి అయ్యా నువ్వు షిఫ్ట్ ఆపరేటర్ అమ్ముకోమని అన్నాడా? కాబట్టి అవన్నీ మీ అందరికీ తెలుసు. నీతి నిజాయితీగా మా వంతు సాయం చేశారు. నేను 2 రూపాయలు రాజకీయంలో పోగొట్టుకున్నాను కానీ నేనేమి చేసే సో ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. అంటే మామూలుగా 5 సంవత్సరాలు రోడ్లు అప్పటి ఎక్కడ వెళ్ళినా కానీ వాడు ఇది చేశాడు కానీ ఎలక్షన్ టైము మే 11 మీరు చెప్పే అన్నీ కొద్దిగా ఏర్పడి ఇందాక వీరే చౌదరి చెప్పిన టీవీలు చూసుకోకుండా ఒకరోజు నీట్గా ఆలోచించుకొని గట్టిగా మంచివాడు మిమ్మల్ని నమ్ముకున్న వాడికి ఓటే అని నేను మరి దాని తర్వాత ఎలాగా 15 సంవత్సరాలు చేసినవాడు 20 సంవత్సరాలు కూడా నేను చేస్తానని మీకు ఎట్టి విధంగా నేను నా వంతు సాయం చేసి రాజకీయం ఒక సేవ 10 మందికి సాయం చేసేది అనే ఉద్దేశం ఉన్న మీ విజయ్ కుమార్ గెలిపించుకోమని ఈ సందర్భంలో తెలియదు. ఈరోజు మన ఎంపీ గారి గురించి మనం చెప్పాలా, టి కృష్ణప్రసాద్ గారు. ఎందుకంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి. అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి, 10 మందికి సాయం చేసే వ్యక్తి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా మంది పరిచయాలు ఉన్నారు. ఏదన్నా పని చేయాలంటే అది ఎలా చేయాలో ఏం చేయాలో తెలుసు. అదే కాకుండా ఇద్దరు కలిసి బాగా పనిచేయాలి కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి గారు మా ఎంపీ గారు. అంటే ఇప్పుడు ఎంపీ గారు అప్పుడు మాకు ఐపీఎస్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో అందుకని మేమిద్దరం కలిసి బ్రహ్మాండంగా ఇక్కడ పని చేసుకుంటాము. నాకేం ఇబ్బంది లేదు. ఆయన కూడా ఆయన ఏం చేయగలరో నాకు బాగా తెలుసు. సో ఆయన ఎలా చేయించుకోవాల్సి ఉంది కూడా మనకు బాగా తెలుసు. మేమిద్దరం అక్కడ ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్, మా నాన్న ఐఏఎస్ ఆఫీసర్ కుటుంబం కాబట్టి అన్ని విధాలుగా కాంబినేషన్ బాగుంది. అక్కడ ఐఏఎస్ ఇటు ఐపీఎస్, సామాజిక వర్గం కూడా కాంబినేషన్ బాగానే ఉంది. అది మీకు తెలుసు. దాని తర్వాత అన్ని ఆయన వచ్చిన వల్ల మన ఉపయోగించుకొని మంచి అభివృద్ధి పనులు చేసుకుంటామని తెలియజేస్తున్నాను. మేమిద్దరం కలిసి పనిచేసి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుందనే విషయం తెలుసు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి పూర్తిగా తెలుసు, మా కృష్ణప్రసాద్ గారి గురించి. అందుకనే ప్రత్యేకంగా ఎంపీ మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఏపీఐసిసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసి చాలా మంచి పనులు చేశారు. అది కూడా అందుకని ఆయన చెప్పిన కానీ చంద్రబాబు నాయుడు గారు బాగా ఇంటారు. సో ఇవన్నీ ఏంటిదంటే మన సంతనూరు పార్టీ మంచి కాలం వచ్చింది. మేమిద్దరు కలిసి పని చేసుకుంటాం. ఇవన్నీ ఇబ్బంది ఏంటంటే అందరికీ గుర్తు చేసుకుంటున్నాను. అందుకని నేను ఒకటి కానీ ఎంపీ గారు ముందరే అడుగుతున్నాను. ఎలాగ ఎంపీ అయిపోతున్నాడు, అందుకని ముందరే అడుగుతున్నా. మా కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ ధర్మం ఉంది. రెండవది ఇది చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ సార్. అందుకని మీ పూర్తి సహకారం ఉండాలి. అందుకని నాకు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకము ఉంది. దాదాపు మేము బాగా తెలుసు కాబట్టి అది ఎలాగ పనిచేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈరోజు 5 ఏళ్ళు
జగన్ ఈ అరాజకం జరిగింది, ఇసుక 1200 6,000 అయింది, ఇవన్నీ చెప్పడం కాదు. ఈ 30 రోజులు కష్టపడి పనిచేయండి. మే 13 వచ్చే ఎలక్షన్లో మీరందరూ ఓట్లు వేసి ఏపీచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఇటు ఎంపీ గారిని భారీ మెజారిటీతో, ఇటు మీ విజయ్ కుమార్ని భారీ మెజారిటీతో 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు మీకోసం కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా ఈ ఖండంలో ఉన్నాయి 3 అయినా కానీ చాలా బరువుగా ఉన్నాయి. వీళ్ళందరినీ సమయం చేసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరికి ఇటు జనసేన ఇటు బీజేపీ కార్యకర్తలకు లీడర్లకి నేను పర్సనల్గా చెప్తాను, అందరినీ కలుపుకొని నా వంతు సార్. ఎందుకంటే మన బేసిక్ మినిమం ప్రోగ్రామ్ మనందరిది ఒకటే, ప్రజలకు సేవ చేయడానికి. దాంట్లో మనందరం కలిసి పనిచేసి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి